అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. మనం చూస్తూ ఉంటాము పిల్లల్లో అరిచేతుల్లోనూ అరికాళ్ళలోనూ డ్రై స్కిన్ వల్ల పగుళ్ళు వచ్చి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. వాళ్ళ చర్మం అనేది పొడిబారిపోతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు పిల్లలకి స్నానం అనేది ఎక్కువసేపు చేయించకూడదు. సోప్స్, శానిటైజర్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయకూడదు. వీటితో పాటు సున్నిపిండి, పసుపు, వేపాకు ఇలాంటి ఏవి యూజ్ చేయకూడదు. ఇవి యూజ్ చేయడం వల్ల ఈ డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. స్నానం ఎక్కువ చేయడం ద్వారా కూడా ఏంటంటే డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది ఇటువంటి పిల్లల్లో. ఇలా స్కిన్ అనేది పొడిబారుతూ ఉన్నప్పుడు మన స్కిన్ ని మాయిశ్చరైజర్ గా పెట్టుకోవాలి. రోజుకు 2 సార్లు మనము బాడీ మొత్తం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం ద్వారా మనకి మాయిశ్చర్ అనేది హోల్డ్ అవుతుంది. దీని ద్వారా డ్రైనెస్ అనేది రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఇంకా ఈ పొట్టుగా లేచున్న డ్రై స్కిన్ అనేది మనకు పోయి తిరిగి కొత్త స్కిన్ రావడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా పాదాలు కూడా ఎక్కువగా మనకి డ్రై స్కిన్ వల్ల పగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం టబ్ లో వాటర్ తీసుకొని దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మెగ్నీషియం సల్ఫేట్ మన పాదాలని ఆ టబ్ లో ప్లేస్ చేసుకోవడం ద్వారా మనకి డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోయి కొత్త స్కిన్ అనేది వస్తుంది. మీ పిల్లలు డ్రై స్కిన్ వల్ల ఇబ్బంది పడుతుంటే ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ బాడీ అనేది మాయిశ్చరైజర్ గా పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.